నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. పాడతారా? గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. అందరూ పడదాం, చప్పట్లు కొడు. అందరూ పడదాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. పాడదాం, చప్పట్లు కొడదాం. లోక స్నేహం వెలివేసిన, శోకములు ముంచేసిన, లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచివేసిన నువ్వే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. పాడదాం. గుండె నిండా నువ్వే అయ్యా యేసయ్యా. గుండె నిండా ఉండాలి నువ్వే. అందరూ కూడా నోరు తెరిచి పాడదాం. గుండె నిండా స్వరమెత్తి అయ్యా. గుండె నిండా, గుండె నిండా యేసు ఉంటే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఊపిరంతా శాపమైన, గాలి కూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి. చప్పట్లు కొడదాం, శబ్దం వచ్చే చప్పట్లు కొడదాం. ఊపిరంతా శాపమైన, గాలి కూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి. గాలి లేని ఇళ్ళలోనా నువ్వే నా కలిమి. గుండె నిండా, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే అయ్యా. యేసయ్యా నువ్వే, గుండె నిండా పాడాలి. యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. చిరకాలము నీ
ఒడిలో ఉండాలనే ఆశ, చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం, భాష కందని ఊసులతో చేస్తున్న స్తోత్రం. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశ, చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం, భాష కందని ఊసులతో చేస్తున్న స్తోత్రం. గుండె నిండా నువ్వే అయ్యా, యేసయ్యా నీరే నువ్వే. చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడదాం అందరం. గుండె నిండా యేసు ఉన్నాం, గుండె నిండా నువ్వు. ఇంకా చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు పాడాలి. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గట్టిగా పాడదాం. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే అయ్యా, గుండె నిండా నువ్వే యేసు, నా గుండె నిండా నువ్వు. గట్టిగా చెప్పకూడదు, పాడదాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఆమేన్. అందరి గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయి. పైకి పౌడర్లు రాసుకున్నాం కానీ ఎంత మేకప్ వేసుకుని ఎంత రెడీ అయినా ఏ గుండెను అలా టచ్ చేసినా భయంకరమైన చెరువు నిండిపోయినట్టుంది. అన్ని బాధలు అన్ని కష్టాలతో ప్రతి ఒక్కరి గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి. మరి కన్నీళ్ళు డ్రైనేజీగా మారకుండా కన్నీళ్ళు ముత్యాలుగా మారాలంటే యేసు నామాన్ని మనం స్వీకరించినప్పుడు, యేసు నామాన్ని స్మరించినప్పుడు మన కన్నీళ్లను దేవుడు ముత్యాల మూటగా మారుస్తాడు. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? అబ్బా, అందరి దగ్గర ఉన్నాయి. అందరు బైబిల్ తెరవండి. మీకు ఈజీగా తీసుకునే గ్రంథం చెప్తాను. ఇప్పుడు బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన ఒకటి వచ్చేసింది మీ అందరికీ. కీర్తనలు ఒకటి, ప్రకటన ఒకటి బాగా వచ్చేస్తుంది. బైబిల్ మధ్యలో కీర్తన ఉంటుంది, బైబిల్ చివరిలో ప్రకటన ఉంటుంది. బైబిల్ మొదట్లో ఈ మూడు వస్తే చాలు పరలోకం వెళ్తాం అన్నాడంటే ఒకడు. హల్లెలూయా చెప్పండి. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము చివరి గ్రంథం తెరిచి 14వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ధ్యానం చేద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 14, 15, 16. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలని తెలియపరుస్తున్నాను. స్టడీ 1, 2, 3. గట్టిగా మైక్లో కూడా చదవండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి
కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. హల్లెలూయా చెప్పండి ప్రియులరా. ప్రకటన గ్రంథము, దీనిని ప్రత్యక్ష గ్రంథం అంటారు. పరిశుద్ధ యోహాను ఆత్మవశుడై దేవుని సన్నిధిని చూస్తూ రాసినటువంటి మాటలు. ఈరోజు బలమైన మాట దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో కొడవలియు ఉండెను. వాడిగల కొడవలియు ఉండెను. ప్రియులరా, మేఘము మనందరికీ తెలుసున్నదే. మేఘము, దానిని క్లౌడ్ అని కూడా అంటారు, క్లౌడ్ అంటాం. మేఘం ఎలా వస్తుంది? మేఘం ఎప్పుడైనా ఒక చోట ఉంటుందా? మేఘము కింద ఏదైనా ఆధారం ఉంటుందా? చెప్పాలి మీరందరూ. మనం పైకి చూస్తే మేఘం కనబడుతుంది. ఈ మేఘము కూడా భూమి మీద నుండే వెళ్తుంది పైకి. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ భూమి మీద ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘముగా మారుతుంది. బాగా ఆలోచన చేయండి. ఈ దిన వాక్యములో యోహాను చూసిన దర్శనము చెప్తున్నాడు. యోహాను చూస్తున్నది ఆయన రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత బలమైన వర్తమానం దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను చూడగా తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద. ప్రియులరా, మేఘాల్లో రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ తెల్లని మేఘము కనబడుతా ఉంది. ఏ మేఘం ఇది? తెల్లని మేఘము. తెలుపు పరిశుద్ధతకి సూచనగా ఉంది. మన జీవము గల దేవాతి దేవుని యొక్క వాహనమే మేఘవాహనం. ఏ వాహనం ఇది? అందరు చెప్పాలి. ఆయన మేఘ స్తంభములో నుండి మాట్లాడతాడు. ఆయన మేఘముగా మనల్ని ఆవరిస్తాడు. మేఘము గురించి ఆలోచిస్తే చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియపరిచేది ఏంటంటే, మేఘం మీద, తెల్లని మేఘం మీద ఆసీనుడైన వాడు. ఈ మేఘం మీద, తెల్లని మేఘం మీద ఎవరు ఆసీనుడుగా ఉన్నాడంటే, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ప్రియులరా, వాక్యంలోకి వెళ్తా ఉన్నాం మనం. తెల్లని మేఘం మీద ఆసీనుడైన అటువంటి మనుష్య కుమారుని పోలిన వాడు ఎవరంటే, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మేఘం మీద ఆసీనుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట చూస్తే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీళ్ళ మీద నడిచినట్టుగా ఉంది. ఎక్కడ నడిచాడు ఆయన? చాలా విచిత్రంగా ఉంటుంది దైవ కార్యాలు ఆలోచిస్తే. నీళ్ళ మీద మానవుడు నడవలేడు. నీళ్ళ మీద నడిచిన వాడు దైవ కుమారుడు. నీళ్ళ మీద అంటే బేస్ లేని చోట నిలబడతాడు దైవం. ఆయనను అంగీకరించిన వాడు, విశ్వసించిన వాడు నీళ్ళ మీద నిలబడతాడని చెప్పాడు ఆయన. పేతురు ఆ నది మీద పడవలో ఉన్నప్పుడు దైవ కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, భయపడకండి నేను అని చెప్పాడు ఆయన. నీవైతే మరి నేను కూడా నీళ్ళ మీద నడవగలనంటే, నీ విశ్వాసముతో నువ్వు ఉంటే నువ్వు నడుస్తావు అన్నాడు ఆయన. ఆయన నీళ్ళ మీద పడవలోంచి దిగి నీళ్ళ మీద అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు నీళ్ళలో దిగిపోకుండా నిలబడ్డాడు ఆయన. ఇదేంటి చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి 2 అడుగులు వేసాడు, 3 అడుగులు వేసాడు, 4 అడుగులు వేసాడు. నేను నీళ్ళ మీద నడుస్తున్నాను అనుకుంటూ ఆయన విశ్వాసంలో డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆయన నీళ్ళలో మునిగిపోవటం మొదలుపెట్టాడు.
పూర్తిగా మునిగిపోయే సమయంలో మరలా యేసు ప్రభు వారు తన చేయి పట్టి మనల్ని నిలబెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రైస్తవ జీవితం ఎలాగుంటుందంటే ఆధారము లేకపోయినా ఆయన మనల్ని ఆధారముగా నిలబెడతాడు. అదే దైవ కార్యం. మనం ఎంత బేదలమైనా పేదలమైనా, మనకి ఎవరున్నా లేకపోయినా మోసపోయినా, మరలా మనం బ్రతుకుతున్నామంటే ఆయన మనల్ని చెయ్యి పట్టుకున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేల మీద నడిచిన రీతిగా నీళ్ళ మీద నడిచిన వాడు అలాగనే మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు దైవ కృప ఏంటంటే ఆయన నమ్మిన వారికి ఆధారము లేని చోట ఆసీనులుగా కూర్చోబెడతాడు అనమాట. అది దేవుని కృప. ఏంటది? గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఎవరు ఊహించలేక స్థితిలో దేవుడు ఆశ్చర్యకరముగా ఎత్తైన స్థితిలో నిలబెడతాడు, కూర్చుండబెడతాడు, పరిపాలకులుగా చేస్తాడు, పాలించువారిగా చేస్తాడు. ఎందుకంటే మనం నమ్మిన వాడు మేఘము మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఏ మేఘం అది? తెల్లని మేఘము. తెలుపు పరిశుద్ధతకి సూచనగా ఉంది. ఎవరైతే ఆయన వైపు చూచి పాపమును విడిచిపెడతారో వారికి ఆయన పరిశుద్ధత ఉన్న జీవితాలకి బలమైన పునాదినిస్తాడు, బలమైన సింహాసనం ఇస్తాడు. మరి మన పాపం పోవాలంటే సిలువ వేయబడిన యేసు వైపు చూచి, తెలుసో తెలియక నేను తప్పిదాలు చేశానయ్యా, నా పాపాలు క్షమించయ్యా అంటే యేసు నామములో నీకు క్షమాపణ కలుగుతుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతి మనల్ని ఏం చేస్తుంటే ఆధారము లేని ఎత్తైన స్థలములో మన బిడ్డల్ని మనల్ని నిలబెడుతుంది. పాపమే అంధకారములోకి తొక్కేస్తుంది, పరిశుద్ధతే ఎత్తైన స్థలములో నిలబెడుతుంది. పాపం పోవాలంటే చెప్పండి, ఎవరిని నమ్మితే పాపం పోతుంది? పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. యేసుని నమ్మిన వాడు జీవితమే మామూలుగా ఉండదు, అది వేరుగా ఉంటుంది. మా జీవితంలో పాడైన మా కుటుంబంలోకి యేసు నామం వచ్చింది. ఆ యేసు నామం ఈరోజు ప్రపంచంలోనే పెద్ద మేఘం మీద తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది మేఘం మీద నుంచి గెంటేద్దామని చూశారు, చాలామంది కిందకి లాగేద్దామని చూస్తున్నారు. నా దగ్గర మనకు కొంతమంది వచ్చారు, అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది కదా ఏంటంటే, నేను అన్నాను, ఎవరైనా మనుషులు నిలబెడితే మనుషులు కూలగొడతారా ఏంటి? మనుషులు నిలబెడితే మనుషులు కూల్చేస్తారు. దేవుడు నిలబెట్టినప్పుడు మానవుడు కూల్చలేడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. తెల్లని మేఘం మీద ఆసీనుడైన వాడు మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలియు. ఆయనకి ఏముంది అక్కడ? సువర్ణ కిరీటం ఉన్నది. ఆయనకి అధికారం ఉన్నది, రాజరికం ఉన్నది. ప్రియులరా, ఎవరైతే పరిశుద్ధతలో నిలిచేయటానికి సిద్ధపడి యేసు వైపు చూచి పాపమును విడిచిపెడతారో దేవుడు వారికి కిరీటము అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన పరమ తండ్రి కనుక ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇస్తాడు. ఆ వారసత్వం మనకు వస్తుంది. నేను ఒక అంశం దేవుడు నాకు ఇచ్చాడు, అది చెప్పటానికి నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అయితే అది చెప్పక ముందు కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. మేఘం మీద ఆసీనుడైన వాడు, తెల్లని మేఘం మీద ఆసీనుడైన వాడు, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉన్నది. ఆమేన్. సువర్ణ కిరీటం అంటే అది రాజాధికారము అన్నమాట, ఒక ఉన్నతమైన స్థితి. ఆ కిరీటాన్ని ఎవడో పాడు చేయలేడు, ఎవడో కిరీటాన్ని తీయలేడు. ఆయన చిత్తమైంది నిన్ను నీ బిడ్డల మీద కిరీటము పెట్టడానికి సమయం ఆసన్నమైంది. మీరు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి, ఇంతకాలానికి నా కుటుంబం మీద దయ చూపేవా,
ఇంతకాలానికి నా భర్త మీద దయ చూపేవా, ఇంతకాలానికి నా బిడ్డ మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద నువ్వు దయ చూపేవా బాబాని అందరు గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించారు. ఆధారము లేదు, అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఏ బలము లేదు, బంధు బలము లేదు, ధన బలము లేదు, అయినా నీ కుటుంబం పైకెత్తబడుతుంది. ఏ బలం ఉంది? నీకు ప్రార్థనా బలం ఉంది, నీకు దైవ బలం ఉంది. బంధు బలము కంటే, లోక బలము కంటే, సైన్య బలము కంటే, ఆస్తి బలము కంటే నీకు దైవ శక్తి నీకు తోడై ఉన్నది. ఆమెన్. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను మరువడు, ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన ఆధారము లేదు, మేఘము ప్రయాణము చేస్తుంది. నీ కుటుంబము, నీ జీవిత ప్రయాణము ఆశీర్వాదకరముగానే ముందుకెళ్తుంది. ఇలాగ ఎన్నో అర్థాలు మనం ఆత్మీయంగా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ముందుకెళ్తున్నాం. అయితే ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉండెను. హల్లెలూయా. ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి విడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. కొడవలి తీర్పుకి సూచన. దేవునికి మహిమ కలిగినట్టుగా హల్లెలూయా చెప్పండి. పైరు అనగా అన్య జనాంగానికి సూచన. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని కొడవలి భూమి మీద వేయబడుతుంది. అంటే ఈరోజు పరిశుద్ధ వర్తమానం ఏంటంటే, నేను ప్రార్థనలో ఉన్నాను. తెల్లవారుజామున లేచి 3:30-4 ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది ఏంటంటే, ఈ వర్తమానం బోధించమని బోధించాడు. కొడవలి ఆయన తీర్పు నీ జీవితంలో తీర్చుచున్నాడు. పైరు పండిందంటే, పైరు అన్న చోట కింద ఉంటుంది, మూల భాషలో 2 అనే మాట కింద చూస్తే ఎండిపోయినది. ఏమన్నది అక్కడ? ఎండిపోయినది. నీకు దేవుడు న్యాయము చేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు భరించిన అన్యాయము ఎండిపోయింది, అది కోయబడింది. హల్లెలూయా చెప్పండి. ఆ పాపము పండిపోయింది. ఎవరెవరు నిన్ను బాధ పెడుతున్నారు, ఎవరెవరు నీకు అడ్డొస్తున్నారు, ఎవరెవరు నీకు ఆటంకాలు కలగజేస్తున్నారు, వారందరికీ దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. నీ జీవితంలో కార్యము జరిగించుచున్నాడు. ఆయన కొడవలి నీ ఇంటి ముందు పడ్డది, నీ ముందు పడ్డది. ఏ కొడవలది చెప్పాలి. మనం కోత వచ్చే ముందు కమ్మరి ఉంటారు కదా, కొడవలు పదును పెడతాడు. అప్పుడు అందరూ అప్పుడే కోత వచ్చే ముందు 10-15 రోజుల ముందు సామాన్లని కొడవల్లో కత్తులు పట్టుకెళ్తే వారు పదును పెడతా ఉంటారు. వాడిగల కొడవలి అంటే తీర్పు వచ్చిన తర్వాత ఇక వాయిదాలు లేకుండా ఒక్కసారే క్లియర్ అయిపోతుంది. ఇంతవరకు ఏ న్యాయము జరగాలి, ఏ కార్యము జరగాలి, నేనేం పాపం చేశాను, ఏంటి ఊబి, ఏంటి చీకటి అని ఏడ్చావు కదా, వాడిగల కొడవలి నీ ముందు పడి ఉన్నది. అది పైరు కొయ్యబడతా ఉంది. ఎండిపోయినంత కోసేస్తున్నాడు. నీ చుట్టూ నీతి నిలకడగా నిలబడబోతా ఉంది. నీతి చిగురు రాబోతా ఉంది. అది గెలలుగా ఫలించబోతా ఉంది. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోకస్తులు ఎవరు నీకు న్యాయం చేయలేదేమో. కొన్ని సమయాల్లో మన తల్లిదండ్రులు కూడా మనకు న్యాయం చేయలేరు. కొన్ని సమయాల్లో అత్తమామలు కూడా న్యాయం చేయలేరు. కొన్ని సమయాలు అన్నదమ్ములు న్యాయం చేయలేరు. కొన్ని సమయాలు అక్క చెల్లెలు న్యాయం చేయలేరు. అక్క చెల్లెలు అందరూ మంచిగా ఉంటారు, పెద్ద ఫ్యామిలీలో ఉంటారు. చూడండి, 4-5 ఉంటారు, 6-5 ఉంటే ఆ తండ్రి ఎవరో ఒకరికి కొంచెం ఎక్కువ పెట్టచ్చు, తక్కువ పెట్టచ్చు. అందరూ స్ట్రైక్ చేస్తారు. పెద్ద కూతురికి పెట్టావు, పెద్ద కూతురు వచ్చినప్పుడు అంటది నువ్వు చిన్న కూతురికి పెడుతున్నావు. చిన్న కూతురు అన్ని పట్టిపోతుంది, చిన్న చిన్న కబుర్లు చెప్పి. అవునా?
చాలామంది తల్లిదండ్రులు ఎవరికి పెడతారు ఎక్కువ? చెప్పాలి, గట్టిగా చెప్పండి. పెద్ద కూతురికి పెళ్ళైన సంవత్సరం 2 సంవత్సరాలు సంప్రదింపులు బాగానే ఉంటాయి, తర్వాత డౌన్ అయిపోద్ది, సెకండ్కి వెళ్ళిపోద్ది, సెకండ్ నుంచి మళ్ళీ థర్డ్, మళ్ళీ ఆడపిల్లలందరూ ఒకటి అయిపోతారు, యూనియన్ అయిపోయి ఒకగానొక కొడుకు మగోడు అని అన్నీ ఆడికే పెడతారు. మనకేమి ఇచ్చారు? లక్ష ఇచ్చి పంపించేశారని. చివరికి తల్లిదండ్రులు ఎన్ని చేసినా హెచ్చు తగ్గులు వస్తాయి. కానీ పరమ తండ్రి ఈరోజు నీకు ఇంట్లో జరిగిన అన్యాయానికి పరమ తండ్రి న్యాయం చేయబోతున్నాడు. పరమ తండ్రి న్యాయం చేయబోతున్నాడు. నా పక్షంగా దేవుడు న్యాయం చేయబోతున్నాడని నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. న్యాయాధిపతి తీర్పు తీర్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, నీ కోర్టు కేసులో జయము దేవుడు ఇస్తున్నాడు. నీ బంధకము నుండి విడుదల దేవుడు చేస్తున్నాడు. కొడవలి వేయబడింది, పైరు కొయ్యబడింది. నీకు విరోధముగా గుంపు కూడిన వారందరూ నాశనము చేయబడుతున్నారు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వార్దెల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. హన్నా చాలా ఏడ్చింది. పెనిన్నాకి పిల్లలున్నారు, హన్నాకి పిల్లలు లేరు. భర్త చాలా మంచివాడు, మంచి హస్బెండ్. ఆయన పేరు ఎల్కనా. ఏం పేరు? ఎలకలు కాదు, ఎల్కనా. ఆయనకి 2 భార్యలు. అప్పుడు బహుభార్యల కాలం. ఇప్పుడు కూడా చాలామంది చేసేసుకుంటారు అనుకోండి, కానీ అప్పుడైతే బహుభార్యల కాలం. అన్నా పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండటం వల్ల కొంచెం ఆమె రాజ్యం ఎక్కువగా ఉన్నట్టుంది, పవర్. పిల్లలు లేకపోయేసరికి హన్నా ఎంత మంచిది పెద్దదైనా కానీ ప్రార్థన పరులైనా పిల్లలు లేకపోవటం ఫ్యామిలీలో డిమాండ్ తగ్గిపోయింది, గౌరవం తగ్గిపోతుంది. పెనిన్న ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఏమంటుందంటే, నీకేం తెలుసు, పిల్ల జల్ల లేరు నీకు అని చాలా రకరకాలుగా మాట్లాడుతుంటే ఒకరోజు హన్నాకి బాధ అయింది. భర్తను అడిగింది, నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదంటే, పిల్లలు కూడా నీకు ఎందుకులే, నేనున్నాను కదా అనేవాడు ఆయన. ఒకరోజు ఎక్కువ ఏడ్చింది. ఇంట్లో ఏడుస్తూ ఉంటే భర్తకి చాలా ఇష్టం అనమాట అన్న ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావే అన్నాడట. నాకు పిల్లలు లేని బాధ, చాలా బాధ ఉంది, నాకు ఎందుకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదు, నాకు చాలా బాధ ఉందంటే భర్త అన్నాడట, బహుశా మీ రాజమండ్రి మా భర్తది అలాంటి అనుకుంటాను. ఏమన్నాడు తెలుసా? 10 మంది కుమారుల కంటే ఎక్కువ కదండి నేను నీకు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. 10 మంది కుమారుల కంటే ఎక్కువ కదా నేను. పిల్లలు లేరు అని ఏడుస్తున్నావు ఎందుకు? బోడి పిల్లలు. ఎవరిని చూస్తున్నారు? నేను ముసలయ్యే వరకు చూస్తాను నిన్ను అన్నాడట. నువ్వు అన్నావు, నువ్వు నన్ను బాగానే చూస్తావు, కానీ
నేను పెనిన్న ముందు తలెత్తుకోలేకపోతున్నాను, ఇంటికి ముందున్న వారి ముందు తలెత్తుకోలేకపోతే. పిల్లలు లేని బాధ చాలా పెద్ద బాధ. ఇల్లు లేకపోతే ఇల్లు అప్పు చేసి కట్టుకోవచ్చు, బట్టలు లేకపోతే పొట్టి చీర కొనుక్కోవాలంటే అప్పు చేసి, అవసరమైతే ఈఎంఐలు కట్టుకుని కొనుక్కోవచ్చు. ఎవరో ఒకరు సంతకం పెడితే మనకి ఇస్తాడు. బంగారం కావాలి, బోడుగుండి ఆయనకి 2500 నెల కడితే ఆయన ఇస్తాడు. ఈఎంఐలు కడితే బంగారం ఇస్తాడు. పిల్లల్ని ఎవరు ఇస్తారు? నేను ఎందుకు పరిచర్యలు ఎక్కువ పిల్లల సాక్ష్యాలు చూపిస్తున్నానంటే, పిల్లలు లేక బాధపడుతున్న వారు ఎందరో కుమిలిపోతున్నారు. దేవుడు మనకిచ్చిన వారు ఏంటంటే, మనం ఎవరి కొరకు ప్రార్థిస్తే వారికి దేవుడు బిడ్డలను ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. నాకు చాలా అన్యాయం జరిగిందని అన్న ఏడ్చింది. మరి ఏం కావాలో చెప్పన్నాడు. నువ్వు మంచివాడు కదా, నన్ను ఆ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్ళిపో, సిలోహు అనే మందిరానికి నన్ను తీసుకెళ్ళు, ప్రార్థన చేసుకుంటానంటే మందిరానికి వచ్చింది. అక్కడ ఏడ్చింది. ఏడిస్తే దేవుడు అక్కడ న్యాయం జరిగించాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 9వ వచనం దగ్గర చదవండి. వారు సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము అన్నపానములు పుచ్చుకున్న తరువాత 9వ వచనం, అన్నపానంలో హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చునిండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకును. నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదకి షేరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమేన్, హల్లెలూయా. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది, మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే న్యాయము చేయాలనుకున్నాడు. న్యాయము హన్నా పట్ల జరిగించాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. 19వ వచనం చదివితే మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం 19వ వచనంలో, ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కనా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలు పేరు పెట్టెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా దేవుడు న్యాయము జరిగిస్తాడు. ఈరోజు ఈ మీటింగ్లో నీ కొరకు దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే, నీ ఎదుట కొడవలి విసిరి వేయబడింది. నీకు విరోధంగా ఉన్న అందరి మీద ఆయన తీర్పు జరగబోతోంది. నిన్ను నీతిమంతునిగా నిలబెట్టబోతున్నాడు ఆయన. నిన్ను నీతిమంతురాలుగా నిలబెట్టబోతున్నాడు. ఎక్కడున్నవాడు పైగా న్యాయం చేస్తున్నాడంటే, తెల్లని మేఘం మీద ఆసీనుడైన వాడు, పరిశుద్ధ మేఘం మీద ఆసీనుడైన వాడు నీ ఎదుట కొడవలి విసురుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకాలం ఎప్పుడు తీర్పు జరుగుతుంది, ఎప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు, ఎప్పుడు నా నీతి బయటకు వస్తుంది, నా మనస్సాక్షి ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు, నా యథార్థత వీరందరికీ ఎలా తెలుస్తుంది, నా పరిశుద్ధత ఎలా తెలుస్తుంది అని ఏడుస్తున్నావు కదా. ఈరోజే తెలుస్తుంది. ఈ రోజు నుండి నీ విలువ ప్రజలకు తెలుస్తుంది. కొడవలి వేయబడతా ఉంది. పైరు అన్య జనాంగం మీద కొడవలి తీర్పు జరగబోతా ఉంది. ఇంతవరకు ప్రజలు నీకు ఎంత అన్యాయం చేశారో దేవుడు నిన్ను న్యాయం చేసి నిలబెట్టబోతా ఉన్నాడు. కృప వెల్లడవుతా ఉంది. మొన్న హైదరాబాద్ నుండి భార్య భర్తలో ప్రభుత్వం వచ్చారు. వారు సికింద్రాబాద్ చర్చికి వస్తారు. ఏం జరిగింది అంటే, మీకేం కావాలన్నాను. అయ్యా మా ఇల్లు కొనుక్కున్నాం, అయితే అది కోర్టులోకి వెళ్ళిపోయింది, ఎవరో కేసు వేసారు, చాలా భయంకరంగా ఉంది, కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాం, చాలా కాలం అయిందయ్యా, మా ఇల్లు మాకు కావాలి, ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసినప్పుడు వెలుగు వచ్చింది. మీ ఇల్లు మీకు వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది,
దేవుడే మీకు న్యాయం జరిగిస్తున్నాడని దీవిస్తే కోర్టులో గొప్ప జయం వచ్చేసింది. ఆ ఇల్లు సొంతం అయిపోయింది. వారు ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నారు సికింద్రాబాద్లో. ఇంకేం కావాలన్నాను, మా వ్యాపారం బాగుపడాలండి, ప్రార్థన చేయండి అన్నారు. ఇదిగో మీ వ్యాపారము దేవుడు ఈ వారం నుండి ఇంకనూ ఆశీర్వదిస్తాడు, నీ చేతి పని దీవించబడుతుందని దీవిస్తే వాని వ్యాపారం అభివృద్ధి అవుతుంది. మళ్ళీ ఒక ఆదివారం అయ్యగారండి వ్యాపారం బాగానే ఉందండి అన్నాడు. ఇప్పుడు మీరు కొన్న ఇల్లు కోర్టు నుంచి విడుదలైన దాని మీద పైన కూడా వేసేయండి అన్నాను. పైన కూడా వేసేసాడు, మేడ కట్టాడు. నన్ను పిలిచాడు, వెళ్ళాను, చూసి నేను చాలా ఆనందించాను. మరలా ఆ మనుషుడు అన్నాడు, నా సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి, నాకు ఇబ్బందులన్నీ పోయినాయి, నా వ్యాపారం ఆశీర్వాదంగా ఉంది, నేను ఉప్పులగుప్తం వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పి భార్య భర్తలు ఇద్దరు మొన్న గురువారం ఉప్పులగుప్తం వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం చూద్దాం, మన సమయం అవుతుంది, ముగిందాం. అది హైదరాబాదు జీడిమెట్ల దగ్గర సోరారం విలేజ్ అండి. మేము గృహం గురించి కేసులో చిక్కుకున్నాం. 6 సంవత్సరాల పాటు పోరాడాం. తర్వాత వేరే వాళ్ళు చెప్పగా ఇలాగా ఇసాకయ్య గారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ కష్టాలు తీరిపోతాయంటే అక్కడికి 2023 డిసెంబర్లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి పాస్టర్ గారి దగ్గర మేము చెప్తూ ఉంటే, నీకేం కాదు, మొత్తం నీకు అవుతుంది, నువ్వే గెలుస్తావు, నువ్వేం బాధపడకు, దేవుడు నీకు గెలుస్తాడు అని ఆయన మాకు ఎన్నో విధాలుగా బోధించి మా గురించి ప్రార్థన చేసి అప్పటి నుంచే సికింద్రాబాద్ ఆదివారం ఆరాధనకి, నెలలో మొదటి గురువారం ఆరాధనకి ఇక్కడికే నేను వచ్చి డిసెంబర్ వరకు వస్తానని అనుకున్నాను. కంటిన్యూగా వస్తున్నాను. మాకు కోర్టు నుంచి ఇల్లు విడుదలైంది, ఇలాగ అయిందండి అయ్యగారు అని చెప్పాను. మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు అంటే, మళ్ళీ ఆ ప్రార్థన తైలం పట్టుకెళ్ళి దాని మీద వేసి నా దగ్గర డబ్బులు లేకపోయినా నెల 10 రోజుల్లో పైన అంతస్తు కూడా పూర్తి చేసుకున్నాను. చప్పట్లు కొడదాం. ఆ అంతస్తుకు కూడా పాస్టర్ గారిని ఆహ్వానించి ఆయన ద్వారానే మేము ఆ గృహప్రవేశం చేసాము. ఆయన దీవెన మీద మేము కట్టబడి మేము ఎన్నో జయాలు పొందుతున్నాము. వ్యాపారంలో కూడా నాకు అభివృద్ధి ఉంది. అన్ని విధాలుగా ఆయన ప్రార్థనా శక్తిలో మేము నడుస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. న్యాయము చేసేవాడు దేవుడు. ఈరోజు నీ ముందు న్యాయము పని ప్రారంభమైంది. ఇంతవరకు నిన్ను దూరం పెట్టిన వారందరూ నీ దగ్గరికి వస్తారు. దేవుడు న్యాయం జరిగిస్తున్నాడు. మేఘం మీద ఆసీనుడైన వాడు కొడవలి విసిరివేయాలనే సమయం ఆసన్నమైంది. ఆయన భూమి మీద కొడవలి, అదే కొడవలది వాడిగల కొడవలి అంటే వెంటనే తెగుతుంది అనమాట. ఇంతవరకు తెగని గొడ్డి సమస్య పటాపంచలు అవుతుంది. ఆమె నన్ను చెప్పండి. ఇంతవరకు నీకు ఏ విషయంలో నలిగిపోయావో అది నీకు దూరం అయిపోతుంది. సమస్య ఎంత దూరం అవుతుంది. పరిశుద్ధాత్ముడు తీర్పు తీర్చుచున్నాడు. పైరు అన్య జనాంగ మీద తీర్పు జరగబోతా ఉంది. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన తలగా చేయబోతున్నాడు. ఆత్మ దేవుడు మీకు తోడుండును గాక. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడదాం. న్యాయం చేస్తున్నావు కదా బాబు. మనుషులు రకరకాలుగా దీన్ని తిప్పుతున్నారు. నాకు న్యాయం జరగాలి అని ఏడ్చేవు కదా. గర్భం పోయింది, ఇలాగ అభాషణ అయిపోయింది, నాకు అన్యాయం జరిగిందని ఏడ్చేవు కదా. దేవుడు మరలా గాయాన్ని కడుతున్నాడు. నా జీవితం ఇలాగ అయిపోయింది, యవన కాలంలో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని ఏడుస్తున్నావు కదా. మరలా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. మరలా ఉద్యోగం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ ఉద్యోగం చేయాలని ఆశించేవో, దేనికి దూరం అయిపోయావో ఆ ఉద్యోగం ఆయన నీకు ఇవ్వగలడు. ఆయన ఏ స్థితిని కావాలని కోరుకున్నావో, ఏ స్థితి లేకుండా పడిపోయావో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. కొడవలి విసిరివేయబడింది, తీర్పు విసిరివేయబడింది, వాడిగలిగిన తీర్పు జరగబోతా ఉంది. ఎవరు నిన్ను అణిచివేయలేరు. నీ ఇంటిలో ఎవరు నిన్ను చిన్నగా చేయలేరు. ఎవరు నిన్ను తక్కువగా చేయలేరు. ఎవరు నిన్ను డిగ్రేడ్ చేయలేరు. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో అందరు 2 చేతులు పైకెత్తి, స్ట్రైట్ గా పైకెత్తి, నా చేతిలో న్యాయము పెడుతున్నందుకు నీకు వందనాలు, నా చేయి పట్టుకుంటున్నావు నీకు వందనాలని ప్రభుని స్తుతించండి. బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు.
తెల్లని మేఘం మీద ఆసీనుడైన వాడు, శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉన్నవాడు, చేతిలో వాడిగల కొడవలి కలిగి ఉన్నాడు. దేవుని దూత అంటుంది, సమయం ఆసన్నమైంది, మనిషి కుమారుని పోలిన వానితో చెప్తా ఉంది, సమయం ఇది, తీర్పు జరగాలి, ఇక ఆలస్యం కాదు, వెంటనే జరగాలి, ఇప్పుడే జరగాలి, న్యాయము జరగాలి, న్యాయము జరగాలి. వెంటనే కొడవలి భూమి మీద విసిరివేయబడింది. యోహాను చూస్తున్నాడు, కొడవలి విసిరివేయబడటం, భూమి మీద పడింది. పండిపోయిన పైరు ఇంతకాలము మొలకెత్తినప్పటి నుంచి నిన్ను బాధ పెడుతూనే ఉంది ఈ అన్యాయము. అది పెద్దదైంది, అది ఫలించింది, అది పంట పండింది, చివరికి ఎండిపోయే స్థితి వచ్చింది. చివరికి అది కొయ్యబడుతూ ఉంది, వాడిగల కొడవలితో కొయ్యబడుతూ ఉంది. నీ అన్యాయము, నీ దరిద్రము, నీ రోగము కొడవలతో కోయబడుతూ ఉంది. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా వైపు చూస్తున్నావయ్యా, నువ్వు ఒక్కడు నాకున్నావు చాలు. నేను సరైన నిర్ణయం తీసుకోకపోయినా, నా బ్రతుకు మోసంలో పడిపోయినా, నీకు నేను దూరం అయిపోయినా, నన్ను నువ్వు విడిచిపెట్టలేదు బాబు. నాతో ఈరోజు మాట్లాడావు. నిజముగా నువ్వు మాట్లాడకపోతే బ్రతకాలం లేదయ్యా అని ఏడుస్తున్నావు కదా. చనిపోవాలనుకుంటున్నావా? ఏంటి సమస్యలు? ఏమైపోతారు ఈ పిల్లలు? నేను ఏదైనా అయిపోతే ఏమైపోతుంది ఈ కుటుంబం? నా తల్లి ఏమైపోతుంది? నా తండ్రి ఏమైపోతాడు? నా భార్య ఏమైపోతుంది? నా భర్త ఏమైపోతాడు? నేనేదో ఒకటి చేయాలి, నిలబెట్టాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదని ఏడుస్తున్నావు కదా. యేసు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, నేడే తీర్పు జరుగుతూ ఉంది. తీర్పు అనేది నీ పక్షంగా జరుగుతూ ఉంది. విజయం అనేది నీ పక్షంగా జరుగుతూ ఉంది. నీ ఆస్తి నీకు వస్తుంది, నీ ధనము నీకు వస్తుంది, నీ ఆరోగ్యం నీకు వస్తుంది. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. వాక్యము తెలిసిన వారు, తెలియని వారు అందరూ పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించని అడగండి. పరిశుద్ధాత్ముడు ఒక ద్వారము తెరుస్తూ ఉన్నాడు. వాడిగల కొడవలి నేడే నీకు విరోధముగా ఉన్నది నాశనాన్ని పాడు చేసి, అది కొయ్యబడి కళ్ళములోకి పోతుంది. సువర్ణ కిరీటం ఉన్నవాడు అధికారముగా నీతో మాట్లాడుతున్నాడు. మరలా మీకు కిరీటం పెట్టబోతున్నాడు. ఏడవకు. ఎక్కడుండి ఏడ్చేవో, ఏ ఇంట్లో ఏడ్చేవో, ఏ గ్రామంలో ఏడ్చేవో, ఏ స్థలంలో ఏడుస్తున్నావో, ఒంటరిగా ఏడుస్తున్నావో, ఎంత చేసినా జవాబు రాలేదని ఏడుస్తున్నావా? ఇంత ప్రార్థిస్తున్నాను దేవా నన్ను చూడవా అని ఏడుస్తున్నావు కదా. ఆయన చూచాడు, ఆయన విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ పక్షంగా న్యాయము జరిగిస్తున్నాడు, నీ పక్షముగా న్యాయము జరిగిస్తున్నాడు, నీ పక్షముగా న్యాయము జరిగిస్తున్నాడు. అందరు రెండు చేతులు మరొకసారి పైకెత్తి, స్ట్రైట్ గా పైకెత్తి, న్యాయము చేసే నీవు నాకుంటే, మళ్ళా రెండు చేతులు తలపైన పెట్టుకోండి. న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. తెల్లని మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇక నీ పాపము కొట్టివేయబడింది. ఆయన నిన్ను పరిశుద్ధతలో నిలబెడతాడు.
తీర్పు తీర్చి బలమైన కార్యము చేయబోతున్నాడు. 100% నీ కళ్ళతో చూస్తావు, నీ చేతులతో అనుభవిస్తావు. జీవిత ప్రయాణంలో నూతన కార్యము చూస్తావు. అందరూ ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.